ఎస్సీ అనగానే ఒక మాదిగ కమ్యూనిటీకి ఎందుకే దాన్ని అటాచ్ చేసి పెట్టిండ్రు? ఏం దుర్మార్గమో నాకు అర్థం కాలేదు. బిందెని దాగనీయకపోయేది, బిందె దాకితే తిట్టేది వాళ్ళు. మాల వర్సెస్ మాదిగ ఇంత దుర్మార్గం ఏంది అని మాకు అప్పటి నుంచి తెలుస్తూ పోయింది. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అని అంటారు. మీరు చెప్పండి, సాధ్యపడుతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ అది చేయలేకపోయినా, ఆయన పార్టీ పెట్టి గెలవలేకపోయినా దాంట్లో నుంచి మళ్ళీ కన్సిడర్ గారు చేయగలిగారు. దేశానికి మరో కాన్స్టిట్యూషన్ అవసరం ఉన్నదా? 100%. మీరు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండ్రా? పార్టీకి కూడా పనిచేసారు, బట్ పార్టీ మిమ్మల్ని ఎప్పుడైనా గుర్తించిందా? ఎమ్మెల్యే కావాలని ఉందా ఇప్పటికీ మీకు? ఇప్పటివరకు మీరు ఎంత సంపాదించుంటారు? భువనగిరి అంటే వినిపించేటటువంటి ఒక భయానకమైనటువంటి పేరు నయీం. అవును. ఎప్పుడైనా మిమ్మల్ని బెదిరించిందా నయీం? చాలాసార్లు. ఒకరు ఆసిఫ్, ఇంక రెండోడు పాషం సీను, ఇంకోడు ఉండే. వాళ్ళు యునానిమస్ గా డిక్లేర్ అయ్యింది. ఏమైనా బెదిరించడం మిమ్మల్ని? ఎస్సీలది జేరుపోతుల ప్రకాశం అనే వాళ్ళ ల్యాండ్ ఉండే 17 ఎకరాలు. ఉన్నారా వీళ్ళంతా? ఉన్నారా? అందరు చచ్చిపోయారు ఎక్సెప్ట్ ఆ పాషం సీన్ అంటోడు ఒకడు ఉన్నాడు. నయీం ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ చూసిరా మీరు? ఇద్దరు కలిసి కొట్టారు. అప్పుడు నయీం అంతా అంచలంచలు ఎదడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ బాగా హెల్ప్ చేసింది అని. 100%. అతను చనిపోతాడు 15 రోజులకు అనంగా ఆ సందేశం ఇచ్చింది. ఇప్పటికీ భువనగిరి డిస్ట్రిక్ట్ కోర్టును గడగడలాడిస్తాడా నాగాల మంజయ్య? బికమ్ ఏ ప్లీడర్ ఆర్ లీడర్, దెన్ యూ డూ ది సర్వీస్. ఇప్పుడున్న న్యాయమూర్తులలో ఆ సోషల్ జస్టిస్ కనబడదు. గాదే ఎన్నయ్య, విప్రకాష్ లాంటి వాళ్ళు మీకు పరిచయమా? గాదే ఎన్నయ్య అనే అతను దగాపడ్డ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో విద్య మీద, విద్యుత్ మీద, నీరు మీద, ఉద్యోగుల మీద. గద్దరన్న కూడా ముఖ్య అతిథిగా వచ్చి అమ్మా తెలంగాణమా అనే ఒక పాట కూడా ఆ కార్యాలయం ఓపెనింగ్ రోజే పాడడం జరిగింది. మొత్పల్లి నరసింహను ఒడగొట్టిన దాంట్లో మీ పాత్ర ఉన్నది. 100%. ఓకే. ఆయన ఒక పెద్ద తీవ్రవాదే. దళిత్ కమ్యూనిటీ నుంచి, ఒక మాదిగ కమ్యూనిటీ నుంచి మీరు ఈ స్థాయిలో ఇవాళ ఉన్నారు కదా, ఏం మిస్ అవుతుంది ఇంకా దళిత్ కమ్యూనిటీలో, పర్టికులర్గా మాదిగ కమ్యూనిటీలో? ఉద్యమకారులు ఒక దిక్కు విశారదన్, ఒక దిక్కు కృష్ణమాదిగా, ఇంకా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ పెట్టుకుని ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో. ప్రవీణ్ అన్ననైతే చాలా నమ్మాం మేమందరం. సడన్ గా ఎక్కడైతే గడీలు గూలు కొడతా ఇవి చేస్తా అన్నాడో చక్కగా పోయి అక్కడే ఉండిపోయేవరకల్లా ఈ జాతి చాలా నష్టపోయింది. రాజకీయ నాయకులు అట్లనే తయారైపోయారు, చెంచాలా తయారైపోయారు రాజకీయ పార్టీలు. వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఈ ఇంటర్వ్యూ చాలా రోజుల నుంచి చేద్దామని చెప్పేసి కొన్ని అనివార్య కారణాల వల్ల డీలే అవుతున్నటువంటి ఇంటర్వ్యూ. నా ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారులు, బహుజన దళితుల మంచి కోరేటటువంటి గొప్ప వ్యక్తి, ప్రముఖ అడ్వకేట్ నాగార మంజయ్య గారు ఇవాళ మన ముందున్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న, బాగుండ్రా? ఫైన్. ఈ భువనగిరి పరిసర ప్రాంతాలలో తెలంగాణ ఉద్యమం గురించి కావచ్చు, లేకపోతే పర్టికులర్గా మాట్లాడితే ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి కావచ్చు, పోరాటం చేసి పోరాడినటువంటి వ్యక్తుల్లో ప్రముఖ స్థాయిలో మీ పేరైతే ఉంటుంది. ఈ అంశాల గురించి కావచ్చు, అడ్వకసీలో సంబంధించిన అంశాల గురించి ఇవాళ డిస్కషన్ చేసేందుకే ఇంటర్వ్యూ. నేను నిర్మోహమాటంగా, నిర్భయంగా ఏ ప్రశ్న అడగవచ్చు కదా మిమ్మల్ని? 100%. ఏదైనా అడగవచ్చు. ఓపెన్గా చెప్పండి. అంటే ఒక దళిత్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మీరు భువనగిరి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ను మీరు రూల్ చేయగలిగారు, మీరు సరి చేయగలిగారు. ఆ స్థాయిలో మీరు ఉన్నారు కదా. ఎట్లా జరిగింది ఈ జర్నీ? ఎట్లా మీరు చూస్తారు దీన్ని? ఇంటర్మీడియట్ నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర చదువుకొని ఆయన జయంతి ఉత్సవాల్లో మాతో ఉన్న యంగ్స్టార్స్ని అంతా కూడా ఆయన విద్యా విధానము, ఆయన చేసిన రిఫార్మ్స్ మీద బాగా మమ్మలను వెంటాడుతుండేది. ఆ క్రమంలో మేము గ్రామాలు తిరిగి బాగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిపేవాళ్ళం. ఆ క్రమంలో ఇప్పుడు బొందుగుల గ్రామంలో కానీ, ఇక్కడ ధర్మారం గ్రామంలో, ఇప్పుడు తుంగతుర్తిలో ఎమ్మెల్యే అయిన సామేల్ వాళ్ళ గ్రామంలో కూడా బుర్రకథ ద్వారా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అక్కడ జరిపిస్తూ ఆ ఇన్స్పిరేషనే మాకు ఈ కార్యక్రమాలు చేయాలి అని అనిపించేది. అంటే మీకు అడ్వకేసీ ఫీల్డ్లోకి రావాలని మీ స్పెషల్ ఇంట్రెస్టా, లేకపోతే ఎవరైనా ప్రోద్బలం ఉందా? నేను యాక్చువల్లీ కంపరెన్స్ రూరల్ ఆపరేషన్ సర్వీస్ సొసైటీ అని ఒక క్రాస్ ఆర్గనైజేషన్ సంస్థ ఉండే. ఓకే. దాని నుంచి ఒక ట్రైనింగ్ క్లాసెస్ పంపించారు. ఓకే. ఎందుకంటే తరతరాల నుంచి ఈ అంటరానితనం ఏంటి, ఎట్లా ఎవాల్వ్ చేయాలి, అసలు ప్రతి ఎడ్యుకేటెడ్ కుటుంబంలో కూడా
దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని క్వశ్చన్ చేయాలి ప్రభుత్వం వారు, పేదలకు న్యాయం జరిగేటట్టుగా పనిచేయాలని అనిపించేది. కాబట్టి నేను ఒక భువనగిరి ప్రాంతంలోనే ఒక దళితుని మీద ఒక చెప్పరానటువంటి హ్యూమిలియేషన్ జరిగితే అందరు నాకు చెప్పారు, మరి ఏంటి ఇంత హ్యూమిలియేషన్ జరిగితే పట్టించుకోవట్లేని అన్నప్పుడు మేము ఇక్కడ భువనగిరి టౌన్లో ఉన్న అన్ని వార్డులు తిరిగి పెద్ద మనుషులను సమీకరించి, అప్పుడు మున్సిపల్ చైర్మన్ సునమ యాదగిరి గారు ఉండే, అక్కడ మీటింగ్ పెట్టి మేము అప్పీల్ చేశాము, మీరు ఎందుకు ఇంత మావుడి మీద ఇట్లా చేశారు అని అడిగితే, నేను రాను ఏం బిక్కుంటారన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉంది. దానికి ఆయన ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండి పార్టీ ఇన్ఛార్జిగా అధికారులను కానీ ఎవరిని కానీ శాసించే పరిస్థితుల్లో ఉన్నాయి. మేమంతా విద్యార్థులం అప్పుడు. ఓకే. ఒక 20-30 మంది విద్యార్థులను తీసుకొని ఆయనను అడగడానికి పోయాం రమ్మని. ఓకే. పోతే తిరస్కరించినప్పుడు ఆయన మీద దాడి చేయడం జరిగింది. కొట్టితే బీభత్సం, ఆఫీసులోనే దాడి చేస్తే మా మీ అందరి మీద, పోయిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూశారు. దానికి మా బస్తీలలో ఉన్న మహిళలు అందరు కలిసి కూడా ప్రొటెక్ట్ చేశారు ఆ అరెస్టును. ఓకే. దానివల్ల రోజు కోర్టు తిరగడం వల్ల అప్పటికే డిగ్రీ కంప్లీట్ చేస్తున్న నేను ఎల్ఎల్బి చదవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క చేస్తే ప్రజలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, మనం కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో లాలో జాయిన్ అయ్యి లా చేయడం జరిగింది. ఎక్కడ చేశారు మీరు డిగ్రీ? నేను నాగార్జున యూనివర్సిటీలో లా చేశాను. తర్వాత అక్కడ అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్ కూడా పనిచేశాను, అక్కడ విలేజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో. ఓకే. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ బాగా కరువు వచ్చింది. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో బాగా కరువు ఉంది, నీటి కరువు. అప్పుడు విజయవాడ నుంచి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు హైదరాబాద్కి సప్లై చేసేది. అక్కడ పిల్లలలో కూడా చాలా వ్యతిరేకత, వాళ్ళు మంచి వ్యతిరేకత, నీళ్లు సప్లై చేస్తుంటే నేను ఒక దగ్గర కూర్చున్నప్పుడు, మా ఉచ్చలు నింపి పంపిస్తున్నావురా, మీరు తాగండి రా అనే లెవెల్లో కామెంట్ చేస్తుంటే చాలా బాధపడేవాడిని. విద్యార్థులలో ఎంత అసూయ, సేవాభావం లేదు. అక్కడ హైదరాబాద్ నగరంలో నీటి కొరత ఉండి తాగడానికి నీరు లేదని సమయంలో పంపిస్తున్న క్రమాన్ని వాళ్ళు అట్లా ధృవీకరిస్తున్నప్పుడు మేము కూడా చదువుకున్న విద్యార్థులుగా మాకు చాలా బాధ అనిపించేది. అప్పుడు వచ్చిన తర్వాత నిజంగా ఏదో ఒక రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్ ఉద్యమాలలో పనిచేయాలి, లా ప్రాక్టీస్ చేసుకుంటూ అని అప్పటికే లా పాస్ అయిపోయినాం. ఓకే. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలని అనుకుంటే అప్పటికే తారకం గారు ఒకరు బాగా అది ఉండే, తర్వాత వేదాంతరావు గారు ఉండే, అప్పుడు మహానుభావులు, చాలా గొప్పవాళ్ళు. వన్ ఆఫ్ ది ఎమినెంట్ కాన్స్టిట్యూషనల్ లాయర్ వేదాంతరావు గారు ఉండే. తర్వాత మంచి సోషల్ సర్వీస్తో ప్రముఖులు గౌరవనీయులు మన బుజ్జ తారకం గారు ఉండే, అప్పుడు క్రిమినల్ ప్రాక్టీస్లో. ఓకే. వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తున్న క్రమంలో పొద్దున్న లేస్తే తారకం గారు పోదాం పద, అది కారంచెడు సంఘటన కానీ, చుండూరు సంఘటన కానీ, నీరుకొండ సంఘటన కానీ, వీటికి ఆ సంఘటనలో బాధ్యులుగా ఎంబడి పెట్టుకుపోయేది మీటింగ్లకు. ఓకే. ఆ ఇన్స్పిరేషన్ అంతా కూడా మాకు ఇక్కడ ఒక పని చేయాలి ఏదో ఒకటి అనేది వచ్చి నేను ఈ వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. రైట్. ఓకే. ఇప్పటికీ భువనగిరి డిస్ట్రిక్ట్ కోర్టును గడగడలాడిస్తాడా నాగారామంజయ్య? గడగడ ఏం లేదు. డిస్ట్రిక్ట్ కోర్టును ఒక సంస్థలో, అది ఎందుకంటే మొత్తం మీద గవర్నమెంట్లో మెషినరీ అంట, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేషన్, ఈ 3 ఉన్నాయి కదా. 3లో జరుగుతున్న తప్పులను కూడా గమనిస్తుంటే జ్యుడిషియరీ ఒకటే ఎంతో కొంత న్యాయాన్ని అందించగలదనే ఉద్దేశంతో జ్యుడిషియరీని డెవలప్ చేయాలి ఉద్దేశంతో మా మా పిల్లలకు కూడా, విద్యార్థులకు కూడా చెప్తా, ఉద్యోగాలు ఇవన్నీ బాధపడవద్దు. బీ లైక్ ఏ ప్లీడర్ ఆర్ లీడర్, become a pleader or leader, then you do the service. You yourself, you can protect, you can give a protection to that poor, those who are అనే ఉద్దేశంతో ఒక ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది, ఈ వృత్తిని కొనసాగించడం జరుగుతుంది. కొంతమంది భయపడతారట మీకు డిస్ట్రిక్ట్ కోర్టులో, నిజమేనా? ఎవ్వరు భయపడరు, కాకపోతే న్యాయాన్ని గట్టిగా ప్రశ్నిస్తాం కాబట్టి భయపడతారు ఎవరైనా. మనం వెనక్కుపోము, న్యాయాన్ని ప్రశ్నించే విషయంలో వెనక్కుపోము కాబట్టి న్యాయ సూత్రాల ప్రకారం న్యాయానికి లోబడి మనం ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఆ రెస్పెక్ట్ అయితే ఉంది మనకు. చట్టాన్ని ఎప్పుడైనా చేతిలోకి తీసుకురా మీరు? మనం ఎప్పుడు తీసుకోలేదు చట్టాన్ని. చట్టాన్ని చేతులకు తీసుకొని అతిక్రమించే వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది.
అట్లా ప్రశ్నించడం వల్ల పోలీసులకు వ్యతిరేకమా ఉమ్, అనే భావం కూడా ఉమ్, కావచ్చు. ఐ వీల్ లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. ఉమ్, కానీ వాళ్ళు కూడా చట్టానికి లోబడే పనిచేయాలి, పోలీసులైనా న్యాయమూర్తులైనా న్యాయవాదులైనా. కాబట్టి లోబడి పనిచేయాలి. కాబట్టి వాటిని అతిక్రమించిన వాళ్ళనే మనం ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఉమ్. అందరూ కూడా చట్టానికి లోబడి ఎవరైనా సరే. రైట్. ఓకే. మీ కెరీర్లో అంటే ది బెస్ట్ కేస్ అంటే ఇది సాల్వ్ చేయకపోతే, నిజంగా వాళ్ళకి న్యాయం చేయకపోతే, నేను ఇలా నా వృత్తికి నేను అన్యాయం చేసినోడిని అయ్యుండిని కావచ్చు అని చెప్పేసి మీరు ఫీల్ అయిన కేసు ఏమైనా ఉందా? అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఈ చట్టాలన్నీ బ్రిటిష్ వాడు తయారు చేసిన చట్టాలు, అప్పటికి అనుకూలంగా చేసిన చట్టాలు ఇవ్వండి. ఉమ్, ఈ కాలంలో జరుగుతున్నది వేరు. ఉమ్, ఎందుకంటే పెద్ద మహానుభావులు పాల్కే లాంటి వాళ్ళు, ఉమ్, కృష్ణయ్యర్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద లాయర్లు కూడా మీరు ఇచ్చే తీర్పులో కనీసం సోషల్ జస్టిస్ ఉండాలి, ఉమ్, చట్టాన్ని ప్రొసీజర్నే కాకుండా మీ తీర్పులో అది ఉండాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న న్యాయమూర్తులలో ఆ సోషల్ జస్టిస్ కనబడదు. ఉమ్, చట్టాల్లో ఏముందో దాన్నే ఫాలో అవుతున్నారు, అప్పుడు రాసిన చట్టాల ప్రొసీజర్నే ఫాలో అవుతున్నారు. కాబట్టి వాస్తవాలను గ్రహించేంతగా అనిపించడం లేదు. ఉమ్. కాబట్టి ప్రజలు కూడా అనుమానాలకు లోనవుతున్నారు. రైట్. అంటే నేను ఒక సిచ్యువేషన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు చెప్పండి. ఒక వ్యక్తి మన మీద దాడికి వచ్చినప్పుడు ప్రతిదాడి చేసి మనం రక్షించుకోవడము మంచిది అని చెప్పేసి చట్టంలో ఉంటుంది. కానీ పోలీసు వారు ఒక క్రమంలో దీన్ని మర్డర్ కింద చూపిస్తే దీన్ని మర్డర్ కింద చూడాలనా, లేకపోతే తనను తాను రక్షించుకుండు అని అన్న దాంట్లో చూడాలా? రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంది. ఆ, నీకు నువ్వు రక్షణ పొందేది చట్టంలో ఆ హక్కు ఉంది. ఆ, కానీ అది అనుకోకుండా నష్టం జరిగిన దాని మీదనే చూస్తారు. కానీ ఉమ్, ఈయన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ద్వారా అది జరిగిందనేది వాళ్ళు పోలీసులు అటువైపే ఉంటారు. నష్టం జరిగిన వాళ్ళ వైపే ఉండి దాన్ని ఇంకో వైపు అంటారు. ఓకే. అంటే న్యాయ వ్యవస్థలో అంటే వచ్చేటి అన్ని కేసెస్ కూడా అన్నీ కూడా మోస్ట్లీ అంటే కొంతమంది ఇప్పుడున్నటువంటి జూనియర్ అడ్వకేట్స్కి రాకుండా ఈ 41 సిఆర్పిసి కింద, లేకపోతే ఇతర స్టేషన్ బెయిల్స్ కింద పోలీసు వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారని కొంతమంది అడ్వకేట్లు నాతో చెప్పిండ్రు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ చట్టాన్ని లోబడి కాకుండా అతిక్రమించి, ఎందుకంటే వాళ్ళ మీద సూపర్వైజన్ పై ప్రభుత్వం వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మెప్పు పొందడం కోసం కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితులు అట్లా వాళ్ళకు అనుకూలిస్తాయి. ఉమ్, అనుకూలించి దాన్ని అటువైపు తిప్పి వాళ్ళు చట్ట అతిక్రమణ జరుగుతుంటుంది. కానీ దానికి లోబడే చూస్తారు. ఉమ్, బలమైన ఉద్యమం ఉండి బలంగా ప్రశ్నించినప్పుడే దాని మీద చర్యలు ఉంటాయి డిపార్ట్మెంట్, ఎవరి సూపర్వైజర్ ఉన్నా కానీ. ఉమ్. కానీ సూపర్వైజర్ లేకుండా ఉన్నప్పుడు మాత్రం న్యాయంగా వాళ్ళు పనిచేస్తారు. రైట్. ఓకే. గాదే ఎన్నయ్య, విప్రకాష్ లాంటి వాళ్ళు మీకు పరిచయమా? గాదే ఎన్నయ్య అనే అతను దగాపడ్డ తెలంగాణ అనే ఇది ఒక పుస్తకాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో విద్య మీద, విద్యుత్ మీద, నీరు మీద, ఉద్యోగుల మీద, అంత ఏ ప్రాంతంలో ఏ అవసరాలకు ఎక్కడ సప్లై అవుతుంది అని తెలంగాణ ప్రాంతంలో వివక్షతను ఆయన పుస్తకం ద్వారా, దగాపడ్డ తెలంగాణ మ్యాగజిన్ ద్వారా ఉమ్, ఆయన ప్రచారం చేసేవాడు. కూకట్పల్లిలో ఉండేది. అతను ఒక టెలిఫోన్ బూత్ పెట్టుకొని కూకట్పల్లిలో ఉంటే, అప్పటికే నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బాగా పనిచేసి ఉండి కృష్ణమాదిగతోటి కొంచెం డెఫర్ అయిన తర్వాత నా స్నేహితులు రావి సురేందర్ రెడ్డి అని ఉండే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఎంఎస్సి, పాపం ప్రిలిమ్స్ రాసిండు, రాలేదు. రానందుకు అతను, అన్న మీరు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక కులాల మధ్యనే ఉంటుంది, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో జరిగిన వ్యత్యాసము, వివక్షత, ఈ ఉద్యమం చేస్తే నువ్వు అందరి వాడవవుతావు, ఈ ఉద్యమం చేయమంటే నేను అతను సురేందర్ రెడ్డి కలిసి కూకట్పల్లికి పోయి ఇన్నయ్య గారి ఇంట్లోనూ తిని ఉండి ఈ వ్యత్యాసాన్ని ఎట్లా అని అంటే దగాపడ్డ తెలంగాణ మ్యాగజిన్స్ తీసుకొని ఉమ్, ఆయనని ఇన్వైట్ చేయడం, ఆయనతో చర్చ చేసి భువనగిరిలో సదస్సు పెడదాం దీని మీద అని అడగడం జరిగింది. ఉమ్, అప్పుడు ఆయన గద్దరన్నతోటి టైం తీసుకొని గద్దరన్న దగ్గరికి పోయాము. అక్కడి నుంచి జయశంకర్ గారు, అప్పుడు ఆయన తెలంగాణ పితామహుడు అనే దృక్పథంలో ఆయన వరి హన్మకొండ పోయి అతనితో చర్చ చేసి, అక్కడి నుంచి కాళోజీ గారి దగ్గరికి పోయి అతనితో చర్చ చేసి, అక్కడి నుంచి మేము భువనగిరిలో ఓ సదస్సు పెట్టడం కోసం టైం తీసుకొని గద్దరన్నను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేస్తూ ఇన్నయ్య గారి అడ్వైస్ ద్వారా, లిటరేచర్ ద్వారా ఒక సదస్సు పెట్టడం జరిగింది ఇక్కడ. ఆ సదస్సుకు ఒక కార్యాలయం ఓపెన్ చేయాలనుకున్నాం. ఓకే. ఇండియన్ మిషన్ స్కూల్లో అప్పుడు
జనవరి 22 తారీఖు నాడు ఒక కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు బెల్లి లలిత పాపం మంచి గాన కోకిల తాను అక్కడ ఇక్కడ పత్తి కంపెనీ అనే మిషన్లో పనిచేసేది. ఆమె సిపిఎం పార్టీ అనుబంధంగా అందులో కార్మికురాలుగా ఉంటే ఆమె మంచి పాటలు తెలంగాణ మీద పాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి తీసుకొచ్చి ఆమెను ఇక్కడ ఇన్వాల్వ్ చేసి కార్యాలయం ఓపెన్ చేసాము జనవరి 22 నాడు. తర్వాత గద్దరన్న కూడా ముఖ్య అతిథిగా వచ్చి అప్పుడు అక్కడే నా తల్లి అమ్మ తెలంగాణమా అనే ఒక పాట కూడా ఆ కార్యాలయం ఓపెనింగ్ రోజే పాడడం జరిగింది. అప్పుడు మార్చి 8 తారీఖు నాడు సదస్సు పెట్టడం జరిగింది భువనగిరి ఇండియన్ మిషన్ స్కూల్లో. దానికి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ నుంచి చాలామంది ప్రొఫెసర్స్ని కూడా పిలిచి మొదటి రోజు సదస్సు తీర్మానం ఇక్కడ గద్దర్ అంటే అప్పుడు మనకు హెచ్చరికలు అప్పుడు రవీందర్ రెడ్డి గారు ఇక్కడ డిఎస్పీకి ఉంటే వీళ్ళంతా ఇన్నయ్య గద్దరు వీళ్ళంతా వస్తుంటే వీళ్ళంతా కూడా నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు వాట్ యు ఆర్ డూయింగ్ అని మనల్ని హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. యు ఆర్ అన్వైటింగ్ ఆల్ ది నక్సలైట్స్ యూ విల్ బి ది సఫరర్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ అని నన్ను హెచ్చరించడం కూడా అప్పుడు జరిగింది. మీటింగ్ ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ హోంమంత్రి మాధవరెడ్డి గారు గౌరవనీయులు పాపం అతను వాళ్ళని టచ్ చేయకూడదు వాళ్ళంతా మన వాళ్ళే అనే మనకు సపోర్ట్గా ఉండేవాడు, సపోర్ట్ చేశాడు. అప్పుడు మేము జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ర్యాలీ పెట్టడం జరిగింది. మొత్తము జనవరి 22 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు వరకు కూడా సదస్సు కంప్లీట్ చేయడానికి మేము 10 జిల్లాలు కూడా తిరగడం జరిగింది. అప్పుడు 10 డిస్ట్రిక్ట్ తెలంగాణ జిల్లా ఉమ్మడి తెలంగాణ తిరిగి యూనివర్సిటీస్ నుంచి అడ్వకేట్స్ ప్రొఫెసర్స్ అందరు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ సత్యమూర్తి గారు ఉండే ఆయనను కూడా పిలవడం జరిగింది. అప్పుడు ఆయన పీపుల్స్ వార్ పార్టీలో అక్కడ పనిచేసి వీళ్ళంతా లీగలైజ్డ్ వాళ్ళను అంత కమిట్మెంట్గా ఉద్యమం చేసే వాళ్ళను కవులను అందరిని పిలవడం జరిగింది. ఇక్కడ సదస్సు జరిపాము 8 తారీఖు నాడు. 9 తారీఖు నాడు బహిరంగ సభ చేశాము. అప్పుడు జయశంకర్ గారు కాళోజీ గారు అందరూ కూడా రావడం జరిగింది. మలి విడత తెలంగాణ ఉద్యమము సదస్సు భువనగిరిలో నిర్వహించిన దానికి అప్పుడు అధ్యక్షులుగా నాగర మంజనే నేనే ఉన్నాను. అప్పుడంతా కూడా అప్పుడు నేను 97లో నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి మేము పోలీసులు అడిగినప్పుడు కూడా చెప్పినాము మేము డెమోక్రటిక్గా నక్సలైట్స్ అందరిని ఇన్వైట్ చేస్తాము, డెమోక్రటిక్గా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పనిచేస్తాము. అప్పుడు 610 జీవో ఉద్యోగాలన్నీ కొట్టేశారు అనేది అపవాదం ఒకటి పెద్దగా ఉండే. మీరు బార్ కౌన్సిల్ మెంబర్? నేను ప్రెసిడెంట్ అప్పటికి ప్రెసిడెంట్. కానీ తెలంగాణ జెండా పట్టుకోవాలంటే భయపడిపోయారు. అప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా తెలంగాణ మాట మాట్లాడితేనే ఆ పదాలను తీసిపడేసారు. అప్పుడు రికార్డ్స్ నుంచి తొలగించారు. అంత అట్లాంటి పరిస్థితులు అప్పుడు. ఆ పరిస్థితులలో మనం సదస్సును జరిపినామంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. అప్పుడు జెండా కూడా పట్టుకోవడానికి నేను చాలా మంది అంటే ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన క్రమంలో చెప్తుంటారు. వాళ్ళు ఒక ప్రాసలో చెప్తున్నప్పుడు నాగరమంజయ్య అని వెళ్ళిపోతారు అక్కడి నుంచి అంతే. సో చాలా మంది నోళ్ళల్లో దాగి ఉన్నటువంటి పేరు ఒక అన్సంగ్ హీరోగా ఎందుకు ఉండిపోయింది, ప్రాచుర్యం ఎందుకు జరగలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేకపోయారు అని అన్నది నాకు ఒకటి ఉంటుండే. బట్ అంటే మీరు నాకు తెలుసు ప్రీవియస్గానే మీరు నాకు తెలుసు కాబట్టి చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సో ఎందుకు అట్లా జరిగింది? ఎందుకంటే మేము జరుగుతున్న ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న క్రమంలో కూడా మేము అప్పటికే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బాగా పనిచేసాం. కృష్ణమాదికి కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా ర్యాపోర్ట్ ఎందుకంటే ఫాలో అప్ ఉన్న వ్యక్తిగా కనబడేవాడు. ఒకసారి ఒకనొక రోజు కేసీఆర్ గారు ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఉద్యమంలో కృష్ణకు మంచి ఫాలో అప్ ఉన్నదయ్యా తీసుకురావాలి మాట్లాడాలి అని అంటే కృష్ణను కేసీఆర్ గారిని ఇద్దరు కలిపి చర్చలు చేయాలనే ఉద్దేశంతో కేఎస్ రత్నం గారేమో కేసీఆర్ని తీసుకురావాలి, నేనేమో కృష్ణమాదిగని తీసుకురావాలి. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసినా కాబట్టి మనమంటే గౌరవం ఎక్కువ ఉంటే పిలిస్తే వచ్చేవాడు పాపం. ఇద్దరితోటి చర్చ పెట్టాలి. అసలు మంచి ఫాలో అప్ ఉంది, ఉద్యమంలో ఉన్నాడు వర్గీకరణ ఉద్యమంలో కాబట్టి ఆ చర్చలు కూడా చేపియడం జరిగింది ఇద్దరి మధ్యన. ఎందుకంటే నువ్వన్న ఏదో పర్సంటేజ్ వర్గీకరణ పర్సంటేజ్ కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటే తొందరగా ఇవన్నీ అయితే అనే దృక్పథంతో వాళ్ళిద్దరి మధ్యన చర్చలు చేయడం జరిగింది. ఆ చర్చలు సఫలం కాలేదు, విడిపోయినాయి. మళ్ళీ ఎవరంతలో వాళ్ళే ఉండేది. అది ఎందుకంటే కేసీఆర్ మీరు అంటే ఓకే ఇంతగానో మీరు చర్చలు జరిపించారు అదా చేసిండ్రు కానీ మీరు ఎందుకు కృష్ణమాదిగతో డిఫర్ అయ్యిండ్రు? మీరు కృష్ణమాదిగ మా మొదటిసారిగా హైదరాబాద్ ముట్టడి కార్యక్రమంలో చర్చల కార్యక్రమం ఉండే వర్గీకరణ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి.
చర్చలకు పిలిచిర్రు. చర్చలకు పిలిచిన తర్వాత అప్పుడు నేను, మాణిక్యరావు, ఇంకా భిక్షాలు కొంతమందిని పోయినాం. నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ చర్చలకు పోయిన తర్వాత. అప్పుడు చంద్రబాబు నాయుడుతో చర్చలు చేసినప్పుడు ఏమన్నాడంటే, మీకు 300 కోట్ల రూపాయలు మీ ఖాదీ బోర్డు లాంటివి ఇస్తాము, మీరే చైర్మన్ ఉండండి, మీరు మీ ఉద్యమకారులందరికీ వెహికల్స్ అవి ఇవి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి అని అన్నాడు. వర్గీకరణ కూడా నేను చేస్తాను, నేను సెంట్రల్ వర్క్ చేస్తాను అని అంటే బాగానే ఉంటుంది కదా అని ఒక మాట అన్న. అక్కడ మంచిగానే ఉంటుంది కానీ మనోళ్ళతోటి అన్న. అంజన్ ఏదో కన్విన్స్ అయ్యి ఒప్పుకొని వచ్చే లెవెల్లో మాట్లాడిండంటే నన్ను తీసి పక్కకు పెట్టిండు ఆయన. ఆయన పక్కకు పెట్టడం వల్ల నేను ఈ కులాల మధ్యన ఉద్యమం చేయడం కన్నా 2 ప్రాంతాల ఉద్యమం కూడా సేమ్ వివక్షతనే కదా, అది ఎందుకు చేయకూడదు అనే దృక్పథంతో ఇన్నయ్య గారి దగ్గరికి పోయి ఇక్కడ సదస్సు కోసము కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పుడు కమిటీలు వేయడం జరిగింది. ఎప్పుడన్నా మాట్లాడుకురా మందకృష్ణ మాదిగా మీరు? చాలాసార్లు మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారా? ఫోన్లు చేసుకునే ర్యాపే ఉందా? డెఫినెట్గా ఉన్నది, మాట్లాడతాడు. ఓకే. డెఫినెట్గా. ఇన్నయ్య ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అవును. మొన్ననే వాళ్ళ అమ్మ, దాని తర్వాత వాళ్ళ నాన్న ఇద్దరు చనిపోయినరు. అవును. ఈ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి అంశాల మీద తను మాట్లాడినందుకు ఒక యూట్యూబ్ ఛానల్లో తనని ఇలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీన్ని మీరు ఖండిస్తారా? 100% ఖండించాలి. ఎందుకంటే తనలో కూడా పరివర్తన జరగాలి. తను చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తను అన్యాయాన్ని ప్రశ్నిస్తుండు చట్టబద్ధంగా. ఆ ప్రశ్నించేది ప్రభుత్వానికి పడని రీతిలో ప్రభుత్వం కక్షపూరితంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వాన్ని అంటారు కదా, మీ మీద ఏమైనా కక్షపూరిత చర్యలు తీసుకుంటే మీరు రెడీ ఉంటారా? ఇంపాసిబుల్. మనం ప్రభుత్వాన్ని ఏమంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ప్రొఫెషనల్గా మన పని మన కుటుంబ పని మనం చేసుకుంటున్నాం. మనం సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాము. చట్ట పరిధిలోనే మనం దేన్నైనా ప్రశ్నించగలుగుతాం, చట్ట పరిధిలోనే మాట్లాడగలుగుతాం. దాన్ని అతిక్రమించే రైట్ ప్రభుత్వానికి కూడా లేదు. కానీ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. చేసినప్పుడు ఆ ప్రభుత్వాలు కూలిపోతుంటాయి, అవి చక్కగా నిలబడవు. అదే ప్రచారం జరిగితే కూలిపోతాయి. రైట్. మీరు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండ్రా? పార్టీలో పనిచేశాను. పార్టీలో కూడా సెక్రటరీగా తర్వాత ఇవన్నీ పనిచేశాను. నాతో మిత్రులు ఎంఆర్పిఎస్లో చేసిన వాళ్ళు చాలామంది, ఈ చింతస్వామి లాంటి వాళ్ళు, దేవిని సతీష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరం కలిసి పనిచేసేవాళ్ళం మేము. మీరు అంటే పార్టీకి కూడా పనిచేసారు, బట్ పార్టీ మిమ్మల్ని ఎప్పుడైనా గుర్తించిందా? 100% పార్టీ ఇగ్నోర్ చేస్తున్న క్రమంలో నేను, నా సతీష్, స్వామి అందరం కలిసి కేఎస్ రత్నం ఇంట్లో మీటింగ్ పెట్టినాం. ఓన్లీ మా కమ్యూనిటీ వాళ్ళని, వర్గీకరణ ఉద్యమం చేస్తున్న అందరిని పిలిచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో తెలంగాణ రాలే. అప్పుడు ఆ మీటింగ్లో మేము రత్నమన్న గారి ఇంట్లో మంచిగా టెంట్లు వేసి మీటింగ్ పెడితే 60-70 మంది వచ్చారు అప్పుడు అందరు కూడా. మరి మన వర్గీకరణ ప్రకారము పార్టీలో నిర్మాణం ఉండాలి, రేపు మన భవిష్యత్తు ఏంటి, తెలంగాణ రాష్ట్రం వస్తే అని చర్చ చేస్తున్న క్రమంలో అప్పుడు జగదీష్ రెడ్డి గారు, మన హరీష్ ఇద్దరు వచ్చారు అక్కడికి. సార్ రమ్మంటుండు మిమ్మల్ని, ఇట్లా సపరేట్ మీటింగ్లు పెడితే తెలంగాణ వస్తుందా అన్నాడు. అంటే కరెక్టే కదా, మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం కదా, మనం మీటింగ్ పెడితే మన ప్రాధాన్యత కోసం మాట్లాడడం కోసం పెట్టినాం, కానీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం కాదు కదా. సరే పోదాం పదాన్ని మాట్లాడాం. పోయినాం. పోయిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, మిమ్మల్ని రత్నాలను చేద్దాం అనుకుంటే మీరు రాళ్ళు అవుతున్నారు అని అన్నాడు. అది మా గుండెలో ఎప్పుడు ఉన్నది. మేము అనుకున్నాం, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అడిగాం మేము అందరికి కలిసి, మాకు కూడా ప్రాధాన్యత ఉండాలి. ఆయన కూడా మమ్మల్ని ప్రలోభ పెట్టాడు, నేనున్నాను, మీ టికెట్లు మీరు తీసుకున్న తర్వాతనే వేరే వాళ్ళకి ఎవరికి ఎక్కడ ఇద్దామో లిస్టులు తయారు చేయమని చెప్పేది. లిస్టులు తయారు చేసి ఇచ్చాం మేము అన్ని. కానీ ఇస్తే ఎవరినో అక్కడికి, అప్పటి పరిస్థితుల్లో రాజకీయాల్లో గెలవాలంటే డబ్బు కావాలి, ఇవన్నీ కావాలి. మాకు కూడా మా ఉండిరి ఇన్వెస్ట్ చేయడానికి, డబ్బులు పెట్టడానికి. కానీ ఆయన విచారణలో ఏం తేలిందో, అప్పుడు నగేష్ అంటే ఆయన ఇమ్మీడియట్గా వచ్చేసి కొంతమంది నాయకులకు 1,50,000 ఇచ్చి వాళ్ళందరితోటి చెప్పించుకున్నాడు. ఇంతకుముందు ఓడిపోయిన ఎమ్మెల్యే, మంచి పేరు ఉంది, డాక్టర్ అని అంటే అతన్ని కన్సిడర్ చేయడం జరిగింది. అయినా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం కాబట్టి ఆయన ఆలేరు నిలబడ్డాడు. ఆలేరులోనే నేను కూడా ఆలేరు ఇస్తాను, తయారున్నాం మనం. అప్పుడు పరిస్థితులు ఏంటంటే, ఆ నరసింహులు గారి మీద నిలబడాలంటే నగేష్ ఇంత ఓడిపోయినాడు కాబట్టి సింపతి ఉంటుంది, అంజయ్ దగ్గర కూడా డబ్బులు లేవు కాబట్టి ఆయన పెట్టుకోగలుగుతాడు అనే దృక్పథంలో ఆయనను కన్సిడర్ చేయడం జరిగింది. ఆయన మీద ఒకసారి నరసింహులు గారిని ఓడగొట్టడం జరిగింది తెలంగాణ నేత మీద. లేకుంటే ఆయన ఓడిపోయేటాడు కాదు. ఎందుకంటే మేము అప్పటికి మాదిగా ఈ డిఫరెన్సెస్ మీద బాగా కమిటీ సపోర్ట్ చేసిరా. ఎవరికి చేసినాం కాబట్టి అది ఒక్కసారి గెలిచిండు. మేము మా కమ్యూనిటీ పెద్దది, అక్కడ మాకు స్నేహం ఎక్కువ, అందరితోటి పరిచయాలు, కుటుంబాలు. మా మామగారు కూడా ఎక్స్ఎమ్మెల్యే, పోచయ్య, లాజరు అక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేసినోడు. కుటుంబాలు చాలా పెద్దవి.
మేమందరం కలిసికట్టుగా ఉంటే నగేష్ గెలవాడు అక్కడ. ఉమ్. నగేష్ అప్పుడు నరసింహులకు ఓడగొట్టడం జరిగింది ఒక్కసారి. అంత పకడ్బందీగా పనిచేసినాం. మొత్తుపల్లి నరసింహను ఒడగొట్టిన దాంట్లో మీ పాత్ర ఉన్నది. 100%. ఓకే, ఆయన గెలిచే దాంట్లో కూడా మా పాత్ర ఉంటుంది. రైట్. అంటే మీరు మళ్ళీ తర్వాత కలిసిండ్రా? చాలాసార్లు కలిసి ఉంటా. అన్న మీద చాలా గౌరవం ఉంటుంది. అప్పుడు బాగా పనిచేసినాం తెలంగాణ ఉద్యమంలో, కాబట్టి నగేష్ని గెలిపించుకోవడం జరిగింది. అట్లా ఆయన ఓడిపోవడం జరిగింది, అది ఒక్కటేసారి. ఓకే. ఆయన ఒక పెద్ద తీవ్రవాదే. నరసింహులు అని అంటే ఇక్కడ ఆగేటోడు కాదు, అది పరిస్థితి. ఆయన అంటే మాకు చాలా పర్సనల్ కేసెస్ మొత్తుపల్లి నరసింహులు మీరే చూస్తారని నేను విన్నా, నిజమేనా? నేను కాదు, వేరే మన వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్స్పర్ట్ అందరు కూడా. నల్సార్ యూనివర్సిటీలో ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు పాపం, వాళ్ళు వస్తే ఏపీ సురేష్ అని, వాళ్ళందరూ బాగా పకడ్బందీగా ఆయన కేసులు కానీ గెలిపేయడానికి ఆయన్నే పర్సూ చేస్తుంటాడు ఎక్కువ. ఓకే. లోకల్గా ఏమైనా ఉంటే మనం కూడా చూస్తుంటాము. భువనగిరి అంటే వినిపించేటటువంటి ఒక భయానకమైనటువంటి పేరు నయీం. అవును. యా, ఎప్పుడైనా మిమ్మల్ని బెదిరించిండా నయీం? చాలాసార్లు. నేను ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేస్తుంటే ఆయన క్యాండిడేట్లు 3 ఉండిరి. ఒకరు ఆసిఫ్, ఇంక రెండోడు పాషం సీను, ఇంకోడు ఉండే. వాళ్ళు యునానిమస్గా డిక్లేర్ అయ్యారు వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో. నేను ఒక్కనే మాత్రం పోటీ చేయడం జరిగింది పాషం సీన్ మీద. ఆయన రైట్ హ్యాండ్. నాకు కూడా చాలా థ్రెట్స్ వచ్చినాయి. అంటే నేను ప్రొఫెషనల్గా అడ్వకేట్ కాబట్టి పోలీసులు నాతో సన్నిహితంగా ఉండేది. నీకేమన్నా వేరే తీరు ఇంకేమన్నా ఉంటే నాకు చెప్పండి, నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేవాళ్ళు. అయినా అట్లుండేది. నాకు సొంత బలగం ఉండే, మా తమ్ముళ్ళు, తర్వాత మా అల్లుళ్ళు అందరూ కూడా వాళ్ళంతా కమాండో ట్రైనింగ్ చేసి ఉన్నారు, ఆర్మీలో ఉంటారు. అప్పుడు లీవ్ పెట్టి ఎన్నికలలో మా దగ్గరికి వచ్చారు. ఎక్కడ ఏం జరిగినా కానీ చాలా కష్టం, అంత రక్షణగా ఉండేది మా వాళ్ళ. ఓకే, అట్లా. ఓకే, రైట్. అంటే ఏమైనా బెదిరించడం మిమ్మల్ని? రకరకాలుగా ఆయన అడ్డుపడుతున్న వాటిల్లో నేను అడ్వకేట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ ఎస్సీలది జేరిపోతుల ప్రకాశం అనే వాళ్ళ ల్యాండ్ ఉండే 17 ఎకరాలు. దాన్ని ముస్లింలు అగ్రిమెంట్ చేసుకుని ఆయన కాజేయాలని అడ్డబెట్టాడు. నేను దాన్ని వ్యతిరేకించిన. తర్వాత ఆసిఫ్ అనేటోడు అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఉండే, కొంచెం కోవట్టుగా అక్కడ వ్యతిరేకంగా ఉండే, ఆయనతో విడిపోయిండు. ఆయనకు రక్షణ కల్పించడం కోసం నేను అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండే, ఆయన దగ్గర తీసుకుపోయి చెప్పడం జరిగింది. వీడు కూడా అదే కదా, వీడిని ఎందుకు తీసుకొచ్చావు అని అంటే, లేదు సార్ అతనితో డెఫర్ అయ్యాడు సార్, అతను మంచివాడు అని చెప్పి అతను రక్షణిస్తే, అతను అప్పుడు విజయ్ కుమార్ అని ఎస్పీ ఉండే నల్గొండలో, మీరు అక్కడ పోయి కలవండి, పోయి కలిస్తేదంటే నేను అక్కడ పోయి కలిశాను. ఏ నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి అని అన్నీ అడిగాడు, వాళ్ళు పర్సూ చేశారు. తర్వాత మళ్ళీ ఒక మాట చెప్పాడు అప్పుడున్న ప్రవీణ్ కుమార్ గారు, మళ్ళీ నీకు ఏమైనా థ్రెట్ కాల్ వస్తే నేను డాక్టర్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్తో కలిశానని ఒక మాట చెప్పేవాడికి బంద్ అయిపోతుంది అని అన్నాడు. అట్లా ఐఎమ్ సాటిస్ఫైడ్. నేనంటే ఎవరు రాకపోయేది. నేను అప్పుడున్న ప్రసాదరావు ఐపీఎస్ కానీ చెప్పండి మీరు ఎప్పుడన్నా నయీం ఫోన్ చేసినప్పుడు నేను ప్రవీణ్ కుమార్ తోటి మాట్లాడినా ఆయన వాడు నాకు మాట్లాడకపోయేది. వాడేందంటే ఇక్కడ ఉన్న మీడియేటర్ అంటున్నా ఒకడు షకీల్ అంటోడు, తర్వాత వీళ్ళు వచ్చేది. ఉన్నారా? వీళ్ళు అంత ఉన్నారా? అందరు చచ్చిపోయారు ఎక్సెప్ట్ ఆ పాషన్ సీన్ అంటోడు ఒకడు ఉన్నాడు, అంతే కేసులు. ఓకే. నయీం ఎప్పుడన్నా ఫేస్ టు ఫేస్ చూసిరా మీరు? చాలాసార్లు చూసిన. వాడు ఇక్కడనే డిగ్రీ కాలేజీలో ఉండేది. మా అమ్మ చిన్న హోటల్ డబ్బా ఉండేది, ఆడికి వచ్చి టీ తాగేది. మమ్మల్ని చూడంగానే నమస్కారం అన్నా అనేది గౌరవంగా ఉండేది. ఒకప్పుడు ఈ కాలేజీలో చదువుతున్నప్పుడు మా అమ్మ అక్కడ చాయ్ డబ్బా కాడ గొడవ చేస్తే మా తమ్ముడు ఇంకోటి చిట్టి అనే బాబు ఇద్దరు కలిసి కొట్టారు అప్పుడు నయీంను. స్టూడెంట్గా ఉండే అప్పుడు వాడు అక్కడ. అప్పుడు ఆర్ఎస్యు స్టూడెంట్స్లో ఉండేది. యాదగిరి గుట్టలో కూడా ఒక అని పట్టుకుంటే గుట్టలో జమదార్ను కొట్టి నెట్టేసి వెళ్ళిపోయాడు వాడు. చాలా బలంగా ఉండే మనిషి. అడ్డే ఎప్పుడు పాములు పట్టుకునేది వాడు. రైట్. ఓకే. ఒక భువనగిరి వాస్తవిడిగా చెప్పండి, నయీము ఒక అసెట్ ఆ భువనగిరికి, లేకపోతే ఒక చిడపురుగు లాంటోడేనా? అసెట్ లాంటాడు వాడు. వాడి డేరు, వాడి ఆర్గనైజేషన్, వాడంతా కానీ వాడు సంపాదించిందంతా భువనగిరి ప్రాంతాన్ని డెవలప్ చేసుకోగలిగితే మేము అన్నామన్నాడు, ఈ డబ్బులు ఇవన్నీ ఈ బెదిరింపులు కాకుండా ఒక వాళ్ళ నాన్న పేరు మీద పెద్ద హాస్పిటల్ కట్టి మనం ఆక్రమించిన భూములలో వాళ్ళు చిరస్థాయిగా ఉంటారని చెప్పాము మేము. చెప్పామంటే కాదని అంటాడు వాడు. తర్వాత చివరికి నన్ను థ్రెట్ చేసినాక నేను అప్పుడున్న శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారితో చర్చ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఇదంతా ఇట్లా నాకు రీసెంట్గా ఫోన్ చేసి ఇట్లా నేను చెట్టును కొట్టను, చెట్టు కొమ్మలను నరుకుతాను అనే లెవెల్లో ఏదో మాట్లాడుతుండు, థ్రెట్ చేస్తూ ఉండు. ఏంటిది? పోలీసులతో అప్పుడున్న ఒక ప్రభాకర్ అనే ఇక్కడ ఎస్హెచ్ఓ ఉండే ఆయన నాకు ఒక మాట చెప్పాడు, ఇట్లా అని,
మేమిద్దరం మాట్లాడిన మాటలు వాడు చెప్పాడు. ఎవడు చెప్పాడు? నయీం చెప్పాడు. అంటే ఇన్ఫార్మర్ అంటే అర్థమైంది. మీరు ఇన్ఫార్మర్, నేను పై అధికారుల దగ్గరికి పోతా అంటే అప్పుడు నన్ను రిక్వెస్ట్ చేశాడు ఆయన, వదిలే ఇదంతా అని. నేను కూడా పోనీలే అని వదిలేశాను. ఎందుకు కాంట్రడిక్షన్స్ ఇవన్నీ? తెలిసి తెలియక తప్పు చేస్తారు, లెట్ దెమ్ రియలైజ్. అట్లా నయీం అంతా అంచలంచలుగా ఎదగడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ బాగా హెల్ప్ చేసింది అని 100%. పోలీసు ఏజెంట్ ఈ నక్సలిజం మీద ఉన్న కోపంతో అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అతని ద్వారా ప్రతీకారం తీర్చుకోవడం ఆయన జరిగింది. రాడికల్స్ లీడరే కదా ఆయన. కానీ ఆయన కోర్టుకు మారిపోయాడు కదా పోలీసులకు. మారిపోయి ప్రతి ఒక్కరిని బెదిరింపులకు గురి చేసి, భువనగిరి ప్రాంతంలో ఎక్కడ డెవలప్మెంట్ వరకు జరిగినా కానీ వాళ్ళ నుంచి పైసలు రాబట్టుకునేది. ఓకే. మెసెంజర్ పోయి డిమాండ్ చేసేది, కొత్త ఇల్లు కట్టినా కొత్త వెహికల్ ఉన్నా కానీ డబ్బులు వసూలు చేసేది ఇక్కడ. అదంతా పోలీసులకు ఫిర్యాదు చేస్తే మళ్ళా నయీంకు తెలిసేది. మళ్ళా నయీం నుంచి ఎవరైతే కంప్లైంట్ చేసారో వాళ్ళకి థ్రెట్స్ వచ్చేటి. కాబట్టి ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు వాళ్ళంతా. అంటే డీల్ చేయడం కూడా స్మూత్గా డీల్ చేస్తాడు ఒక మనిషిని అవతల. అన్న అన్న అని డీల్ చేస్తాడు. అతను ఆధీనంలోకి వచ్చినాక రాక్షసుడు అవుతాడు. అతను అదే ఆ స్టైల్, అది అంతే. ఆ స్టైల్లో అతను పనిచేసేవాడు ఇక్కడ. ఓకే. కాబట్టి నేను ఎమ్మెల్యే గారితో ఇవన్నీ కూడా చెప్పాము. యాక్చువల్లీ యాక్టివిటీస్, థ్రెట్స్ ఇవన్నీ ఇంకెన్ని రోజులు అని అంటే ఆయనకే థ్రెట్ వచ్చింది అసలు. పైలశేఖర్ రెడ్డికా? అప్పుడు వచ్చినప్పుడు ఆయన కూడా జెడ్ కేటగిరీ ఇచ్చారు కదా, అవును. అప్పుడు ఆయన కూడా థ్రెట్ వచ్చింది. అవన్నీ అనుభవించాం. నిజంగా చెప్తున్నాం కదా, అసలు అతను లేకుంటే ఈ ప్రాంతం ఎంతో బాగుపడేది అప్పుడు అతను. కానీ అతను ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలన్నా చేసిపో అప్పుడు. అందుకని చాలా భూములన్నీ ఆయన బెదిరింపులతోటి చేసుకునే అన్నీ కూడా సిట్లో ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్ అంటారు కదా, కాదా? ఎవరు? నయీం కాదు. కాదా? ఇంపాసిబుల్. క్రూయల్ క్యాండిడేట్ అన్న. క్రూయల్ క్యాండిడేటే, చెప్పి చేయిస్తాడు కానీ అతను చేయడు. వేరే వాళ్ళకి చెప్తే చేయాల్సిందే అట్లా. ఓకే. అంత దుర్మార్గమైన యాక్టివిటీస్ ఉండే. అయినా చివరికి నన్ను అన్నప్పుడు నేను కూడా ఈ జేరుపొత్తుల వల్ల ల్యాండ్ విషయంలో అందరి బగాయించిన తర్వాత నాతో మాట్లాడాడు డైరెక్ట్గా. ఏమనంటే, అన్న నువ్వు నాకు మంచి పేరు వచ్చేటట్టుగా యాక్టివిటీ చెయ్యి, నేను ఏదంటే అది ఇచ్చేస్తా, భూమి నువ్వు అడ్డు రావద్దు. ఎందుకంటే నువ్వు అడ్డొస్తే బాయిసాబ్ ఓడిపోయింది అనే పేరు వస్తుంది. కాబట్టి నేను ఓడిపోకూడదు. అది ఎస్సీ ఆడ్ ఇంకోడా గరీబోడా నాకు అవసరం లేదు. నేను ఓడిపోయిన పేరు వస్తుంది అది వదిలేస్తే. కాబట్టి నేను అది వదలను అనేది. తర్వాత చివరికి నాతో కాంప్రమైజ్ కావడానికి సంకేతాలు పంపాడు, మాట్లాడాడు. నాకు మంచి పేరు వచ్చేటట్టుగా నువ్వు పనిచేయి, డబ్బు కానీ ఏదంటే అది నేను పంపిస్తా, ఇక్కడ ఉన్న నా ఏజెంట్స్ అంతా నీ హ్యాండ్ ఓవర్లో పనిచేస్తారు అనే లెవెల్లో నాకు అది చేశాడు. చివరికి అతను చనిపోతాడు 15 రోజులకు అనంగా ఆ సందేశం వచ్చింది నాకు. ఓకే. 15 యాక్సెప్ట్ చేశారా మరి మీరు? నేను చేద్దాం అనుకునేగా, కానీ చచ్చిపోయింది కదా, అయిపోయింది ఇక. బాగుండు, చనిపోయింది కదా, ఎన్కౌంటర్ అని వచ్చేసింది కదా, అయిపోయింది. ఎమ్మెల్యే కావాలని ఉందా ఇప్పటికీ మీకు? ఎమ్మెల్యే ఇంపాసిబుల్, మనకి ఎవరు ఇస్తారు? ఉన్నదా? ఒకవేళ అవకాశం వచ్చింది అనుకోండి. ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది. ఉంటే ఉన్న వాళ్ళకన్నా మంచిగా చేయగలం మనం, ఉన్న వాళ్ళకన్నా మంచిగా చేయగలము. కానీ ఎవరు పార్టీల తరపున ఉండి చేయలేరు. పార్టీ నియమ నిబంధనలకు లోబడే పని చేయాలి. ఎంత ఎమ్మెల్యే ఎంత పవర్ఫుల్ మ్యాన్ అయినా కానీ వాటిని అతిక్రమిస్తే నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఆ పార్టీ ఇచ్చే ఆదేశాలు, ఆ పార్టీ చెప్పే కార్యక్రమానికే లోబడి ఉండాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా చెప్పలే. రిజర్వేషన్లు ఉంటే ఆ రిజర్వేషన్లో ఆ కమ్యూనిటీస్కి పనిచేస్తారనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెట్టాడు. కానీ ఇప్పుడు అయిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంత పవర్ ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, నన్ను పార్టీ గెలిచింది, పార్టీకి లోబడి పనిచేయాలి, నా కాన్స్టిట్యున్సీలో ప్రజలకు పనిచేయాలి, కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఈ జాతి ప్రజలకు పనిచేయాల్సిన అవసరం నాకు లేదు అని అనుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం ఏంటి? రిజర్వేషన్స్. వీళ్ళు ఆ కమ్యూనిటీస్కు ఎక్కడ జరిగినా కానీ పనిచేయగలరు, ప్రతినిధులుగా ఉండగలరు, శాసనసభలో ప్రశ్నించగలరు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయాన్ని అందించగలరు అనే దృక్పథంతో ఆ రిజర్వేషన్ పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు పార్టీలకు ఒక బానిసలుగా, చెంచలుగా మారిపోయారు. ప్రజల తరపున ఉండరు. అది జరుగుతున్న క్రమం. దాని మీద ఎప్పుడైనా ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్. ఓకే. అనుకోకుండా ఒకసారి రామచంద్ర రాజనరసింహ గారి దగ్గర నేనున్నా, మీరు అదే ప్రిన్సెస్కి వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు అక్కడికి? ఇప్పుడు జ్యుడిషియరీ అనేది నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ
గవర్నమెంట్ ప్లీడర్స్ కానీ అన్ని గుట్లలో కూడా ఈ జాతులు మా కమ్యూనిటీస్ అన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మా వాళ్ళు ప్రభుత్వంలో కూడా తన లేడు కదా, వాళ్ళ అన్న ఉన్నాడు కదా. వాళ్ళన్న ఎస్ ఆయనతో చెప్పాలి, మీరు కన్విన్స్ చేయాలి, ఇట్లాంటి అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాలి అని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం. మేము డైరెక్ట్ చెప్తే ఇంటర్వ్యూ అయినారు, మీరు బ్రదర్గా చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాం. ఓకే, దట్స్ ఇట్, అంతే అంతే, దాంట్లో ఇంకేం మర్మం లేదు ఇక. నథింగ్. ఓకే రైట్. ఇప్పటివరకు మీరు ఎంత సంపాదించుంటారు? నేను మా పిల్లల్ని చదివించుకోవడంలోను, ఇల్లు కట్టుకొని ఉండడంలోనే అంతే ఉన్నాను. నిధులు అయితే ఏం లేవు, అప్పులు లేవు, అసెట్స్ ఏమి లేవు ఎక్సెప్ట్ దిస్. ఒక వంగపల్లిలో ఒక ల్యాండ్ మేము అప్పుడు కొనుక్కున్నాము, డిగ్రీ అయింది, అమ్ముకున్నాము, ఇంకా జ్యుడిషియల్ కోర్టులో పెండింగ్ ఉంది. మీరు అడ్వకేట్, మీ ల్యాండ్ కూడా పెండింగ్ లో ఉంటుందా? ఉంటాయి, అది వాళ్ళు అదర్ సైడ్ కూడా అడ్వకేట్ ఉంటాడు కదా, ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు నాగారం అంజయ్య కంటే పవర్ఫుల్ అడ్వకేట్ అవుతున్నాడా? అట్లానే అనుకోకూడదు. చట్టం పవర్ఫుల్. చట్టం ఎవరికి అనుకూలంగా ఉంటే దాని ప్రకారం తీర్పులు వస్తుంటాయి. ఓకే, మన దగ్గర చట్టం మనకు అనుకూలంగా ఉంది, నమ్మకం ఉంది కాబట్టి మనకు వస్తున్న నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే, లేకుంటే మనం దాన్ని దౌర్జన్యంగా అంటే మీరు ఓవరాల్గా మీకు అసెట్స్ ఏం లేవు, ఉన్న ఒక ఇల్లే ఉన్నది నాకు అని అంటారు. అంతే. మరి మీకు ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం వస్తే మీరు మీకున్నదే ఒక ఇల్లు అని మీరే చెప్తుండ్రు. అవును. డబ్బులు పెట్టుకోవాలా, పని చేసుకోవాలా, పైసలు పంచాలా, కార్యకర్తలను తిప్పాలా, పెద్ద వ్యవస్థ కదా, దానికి డబ్బులు అవసరం పడతాయి. ఎట్లా మరి? మా వెల్విషర్స్ ఉన్నారు. మేము అగ్రిమెంట్, ల్యాండ్స్ అగ్రిమెంట్ చేసినవి ఉన్నాయి. మేము సెటిల్ చేసుకుంటే ఇస్తారు, వాళ్ళే పెడతారు. మాకేంది, ఏదైనా ఎమ్మెల్సీ అట్లాంటివి తెచ్చుకొని ఇస్తా, నేనే 2 కోట్ల రూపాయలైన ప్రభుత్వం ఎవరు అడుగుతారో చెప్పి వాళ్ళకి ఇచ్చేద్దామనే వెల్విషర్స్ నాకున్నారు. వాళ్ళతో కలిసి పనిచేసినాం కానీ వాళ్ళకి రక్షకులుగా ఉన్నాం కాబట్టి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, పెట్టుబడి పెట్టడానికి చాలామంది. ఓకే, ఒక్కరిద్దరు కాదు. కేసీఆర్ అప్పుడు కూడా బాలనరసింహారెడ్డి అని ఒక బిల్డర్ ఉన్నాడు, రామరెడ్డి గారి అల్లుడు, నా క్లాస్మేట్. ఒక 70 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయల వరకు చెక్కులు తీసి డీడీ తీసి కేసీఆర్కి వేయడానికి పోయినాం. టికెట్ అప్పుడే, అంటే వెల్విషర్ నాకు. పాపం ఇంట్రెస్ట్ లేకుంటే అన్ని విత్డ్రాల్ డిపాజిట్. ఎస్, అప్పుడు నగేజ్ చేసినప్పుడు ఓకే, అప్పుడే వేయడానికి పోయినాం. ఇవ్వకుండా బతికిపోయినాం. ఇక ఇచ్చేద్దు మేము డీడీలు కేసు రత్నమన్న ద్వారా తీసుకుపోయి ఆ ఎస్సీల బీ ఫామ్స్ అన్ని కూడా నేనే నింపినప్పుడు. ఆ రత్నమన్న బీ ఫామ్ ఒకటి నేను నింపలే, ఎందుకంటే అంజయ్య గుంజుకొని పోగాలని నాకు ఇవ్వలే అన్న, అట్లా పరిస్థితి ఉండే. కానీ ఆయన అట్లనే ఖాళీ తీసుకుపోయి ఇచ్చిండు, ఆయన టికెట్ అలాట్ కాలే. అప్పుడు ఉన్న బీ ఫామ్స్ అన్ని నేనే నింపించినప్పుడు. ఓకే, అది పరిస్థితి. అంటే మీరు ఒక దళిత్ కమ్యూనిటీ నుంచి, ఒక మాదిగ కమ్యూనిటీ నుంచి మీరు ఈ స్థాయిలో ఇవాళ ఉన్నారు కదా, ఏం మిస్ అవుతుంది ఇంకా దళిత్ కమ్యూనిటీలో, పర్టికులర్గా మాదిగ కమ్యూనిటీలో? చాలా ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు ఉద్యమకారులు ఒక దిక్కు విశారదన్, ఒక దిక్కు కృష్ణమాదిగ, ఇంకా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ అన్ననైతే చాలా నమ్మాం మేమందరం. అసలు అప్పుడు ఆయన బీఎస్పీలోకి వచ్చి మీటింగ్లు పెట్టడం వల్ల వెహికల్ పెట్టుకోవడానికి కానీ పిల్లలకు కానీ ప్రోత్సహించి పోవడం కానీ మీటింగ్లకు, ఇవన్నీ బాగా నమ్మాము. సడన్గా ఎక్కడైతే గడీలు గూలు కొడతా ఇవి చేస్తా అన్నాడో చక్కగా పోయి అక్కడే ఉండిపోయేవరకల్లా ఈ జాతి చాలా నష్టపోయింది. ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు. అంటే ఎవరన్నా రిప్రజెంటేటివ్ వస్తే బాగుందని అనిపిస్తుందా ఇప్పుడు? 100% ఉంటుంది బ్రదర్. ఎప్పుడైనా ఒక రిప్రజెంటేటివ్ ఎందుకు అది ఆ ఫుల్, అంటే మీకు ఉన్నటువంటి ఫీలింగ్ని నిజంగా ఒక లీడర్ రావాలి, ఒక లీడర్ తయారు కావాలి అని అనుకున్నటువంటి ఫీలింగ్ ఎవ్వరు కూడా ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతారు? ఇప్పుడు ఒక నిజంగా కూడా ఉద్యమంలో ఈ కమ్యూనిటీకి కృష్ణమాది గారు పెద్ద ఎత్తున వచ్చాడు, పైకి బ్రహ్మాండంగా వచ్చిండు, ఇండిపెండెంట్గా. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ప్రశ్నిస్తా అన్నాడు. కానీ ఎన్నికల్లో ఒకవైపు ప్రచారం చేయడం వల్ల ఈ జాతి మళ్ళా స్ప్లిట్ వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఒక్క దిక్కు నార్త్ సైడ్ జరుగుతున్న దాడులు ఇవన్నీ ఎవరు చేస్తుండ్రు, ఇవన్నింటినీ ప్రతిఘటించడానికి ఒక నాయకుడు ఉన్నాడు అనుకున్నాం. ఆ నాయకుడు పోయి వన్ సైడ్ అయిపోయే వరకల్లా మళ్ళీ అయోమయంలో పడిపోయింది జాతి అంతా, చాలా మంది మేధావులు. అది మేము మా మట్టుకు మాత్రం సరిపడదు అనుకున్నాము. మళ్ళీ అట్లాంటి యుద్ధంలో మనం పోయి సమాధులు కావడం కన్నా మనం ఈ జాతికి మిగిలిచ్చేది ఏమి ఉండదన్న ఉద్దేశంతో వృత్తిపరంగా నిలబడి మా జనరేషన్, మన కుటుంబాన్ని తయారు చేయాలి. కుటుంబంలో పిల్లలను, మనమలను, మన పరిసరాల్లో ఉన్న పిల్లలను చదివిపించి ఎడ్యుకేట్ చేయాలి, అంత మట్టుకన్నా చేయగలగాలి అనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం అన్నమాట. అంటే ఇప్పుడు అంటే ఒక అడ్వకేట్గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక ఎంఆర్పిఎస్ వర్క్ చేసినటువంటి, ఎంఆర్పిఎస్లో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, ఒక అణగారిన జాతుల వర్గాలకు చెందినటువంటి ఒక బిడ్డగా
నాగరామన్ చేసి సాటిస్ఫైడ్ ఉన్నారా ఇప్పుడు? లేము. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం కన్నా ముందే నేను అఖిల భారతీయ అనుసూచిత జాతి పరిషత్ తరపున నేను పనిచేశాను. అప్పుడు సదాలక్ష్మమ్మ, ఎన్ వెంకటస్వామి ఐఏఎస్, డాక్టర్ జగన్నాథ్, చాలామంది, కర్ణాటక మంజునాథ్ గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, తర్వాత ఇక్కడ తమిళనాడు నుంచి వీళ్ళందరితోటి నేను జాయింట్ సెక్రటరీగా ఆ సంఘంలో ఉండి పనిచేశాను. వాళ్ళు నిజాం కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు ఎంఆర్పిఎస్ పుట్టకముందే. ఓకే. మీటింగ్ పెడితే దాదాపు ఇక్కడున్న 59 మండలాల నుంచి జనాన్ని, 12 కాన్స్టిట్యున్సీ నుంచి జనాన్ని నిజాం కాలేజ్ గ్రౌండ్కు తరలించడంలో ప్రముఖ పాత్ర వహించి ఆర్గనైజేషన్ చేశాం. అప్పుడు ఎన్ వెంకటస్వామి గారు ఉండే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి చెప్పి వాహనాలు అరేంజ్మెంట్ చేశారు. మేము బ్యానర్లు రాసుకొని, పులిగోరోలు వండుకొని, క్యాన్లలో నీళ్లు నింపుకొని హైదరాబాద్ నగరానికి జనాన్ని తరలించడం జరిగింది. అక్కడ బ్రహ్మాండమైన జనాన్ని, నల్గొండ జిల్లానే పెద్ద ఎత్తున జనం పోయారు. అప్పుడు మనం బాధ్యత వహించి తరలించాం. దాని నుంచి అక్కడ జరిగిన మీటింగ్ సారాంశం నుంచే ఎంఆర్పిఎస్ ఈదుమూరులో పుట్టుకోవడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఈదుమూరులో పుట్టి అక్కడ సభ పెడితే కందుకూరు పోవడం జరిగింది. మేము కృష్ణమాది గారి నాయకత్వం, అప్పుడు కృపాకర్, వీళ్ళందరూ ఉండే ఉద్యమకారులు ఎవరికి వాళ్ళు చీలిపోవడం. ఎంఆర్పిఎస్ వాళ్ళ బెనిఫిట్ జరిగిందా మాదిగ కమ్యూనిటీకి? జరిగిందంటే 100% జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడికి పోటీకి పోయినా కానీ, సెలక్షన్ పోయినా కానీ వెనుకబడిపోయేది ఈ జాతి. ఎందుకంటే ఏదో దాంట్లో కూడా సెలక్షన్లలో వివక్షత ఉండేది. వీడు ఏం కమ్యూనిటీ అని చూసి సెలక్షన్, ఎక్కువ మంది అధికారులు వాళ్ళు ఉండేది. ఒక అదర్ సైడ్ వాళ్ళంటే మాల కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రైట్. అండ్ ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. జనరల్గా అంటే జనరల్ టాక్, అవగాహన ఉండి లేకపోతే అవగాహన లేకపోతే అవగాహన రహితం, వాట్ ఎవర్ ఇట్ బి, ఒక సిచ్యువేషన్ వచ్చి ఒక బిట్వీన్ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఏంటి అని అడిగినప్పుడు, నేను ఎస్సీ అని మీరు అన్నప్పుడు, అంటే ఎస్సీ అని అంటే బిలాంగ్స్ టు ఓన్లీ మాదిగ కమ్యూనిటీ అని ఒక ముద్రలాగా పెట్టిండ్రు. అవును. ఎస్సీ కమ్యూనిటీలో దాదాపు 59 ఉపకులాలతో కూడినటువంటి వ్యవస్థ ఉన్నది. ఎందుకు అంటే ఎస్సీ అనగానే ఒక మాదిగ కమ్యూనిటీకి ఎందుకే దాన్ని అంటే అటాచ్ చేసి పెట్టిండ్రు ఈ సొసైటీ అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఫీల్ అయినరా ఈ ఫీలింగ్ ఎప్పుడన్నా? డెఫినెట్. ఎందుకంటే ఎప్పుడైనా మమ్మల్ని అడిగితే మేము తప్పకుండా ఎస్సీ మాదిగా అని చెప్పుకుంటాం. కానీ వాళ్ళు మేము ఎస్సీ అనరు, మేము మాలా అని అంటారు. ఏం దుర్మార్గమో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఎస్సీ అని చెప్పరు వాళ్ళు, మేము మాలా అని అంటారు. తర్వాత మేము చిన్ననాటి విద్యార్థి దశలో చేదబావి కాడ నీళ్లు తాగడానికి తోడుకుంటప్పుడు మా సోదరులే మాల కమ్యూనిటీ వాళ్ళు ఉన్నా కానీ బిందెని తాగనీయకపోయేది. బిందె తాగితే తిట్టేది వాళ్ళు. మాల వర్సెస్ మాదిగా ఇంత దుర్మార్గం ఏంది అని మాకు అప్పటి నుంచి తొలుస్తూ పోయింది అంతా. వాళ్ళు ఎస్సీ కాని మేము మాల అనేది, ఎస్సీ కాదనేది. అంటే ఎస్సీ జాబితాలో మేము లేవు అని అన్నది వాళ్ళు నిరూపించుకునేది. అప్పటి నుంచే మేము విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి అంటే మేము బాధపడేది, ఎందుకు ఇట్లా మాకంటే ఎక్కువ అన్నట్టు కదా వీళ్ళు అని. మాకు కూడా ఆలోచన లేకుండే అప్పుడు, కానీ ఒక బాధ మాత్రం ఉండేది మాకు. ఓకే. తర్వాత మేము పెరుగుతున్న క్రమంలో వాళ్ళు మాతో కలిసిపోయారు. నిజంగా ఇక్కడ మాల మాదిగా బాగా జరుగుతున్నప్పుడు బంధు సేవా మండలి నుంచి ఇట్లా వివరాలన్నీ తెలిసినప్పుడు ఇక్కడ మాల మాదిగ మధ్య పోటీ జరుగుతుంది ఇక్కడ భువనగిరిలో మున్సిపల్ ఎన్నికలలో. అప్పుడు నేను మాలకే సపోర్ట్ చేశాను. మనమంతా అంబేద్కర్ రైట్స్ము ఏంటి అని యాదగిరి అని ఉండే, దొంత యాదగిరి అని ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేసినాను. మాదిగలంతా వచ్చి నన్ను అడిగారు, అరే ఇదంతా చాలా అది, వాళ్ళు ఇట్లా మాదిగలు ఇట్లా అని చెప్తే నేను వినకపోయేది అసలు. కానీ తర్వాత గడుస్తున్న క్రమంలో ఇవన్నీ దెబ్బ తగులుతుంటే, ఈ హెచ్చు తగ్గులు కనబడుతుంటే అప్పుడు అనిపించింది ఈ మాదిగ కమ్యూనిటీకి చేయాలి, వీళ్ళు ఇంత దుర్మార్గం వదులుకోవాలి అనేది. అంటే మీరు అంటే మీ వెనకాల అంబేద్కర్ గారి ఫోటో కూడా కనిపిస్తూ ఉంది. అంటే మీరు అంబేద్కరిస్ట్, అంబేద్కర్ వాదులు అన్నది కూడా స్పష్టం. అది అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అని అంటారు. మీరు చెప్పండి, సాధ్యపడుతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చెప్పిన దాంట్లో దాన్ని కన్షీరామ్ గారు చేశారు. హక్కులు కోసం అడుగుతూనే యునైట్ చేయాలి. ఎందుకంటే అందరినీ కూడా ఈ కులాలన్నీ వాళ్ళ రైట్స్ని తెలుసుకొని చైతన్యమైన తర్వాత వీళ్ళందరూ కలిపిన తర్వాతనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. అదే కదా ఆయన కొన్ని ఎవరైతే మోసం చేస్తారో ఆ కులాలను వ్యతిరేకిస్తూ మిగతా కులాలన్నీ కలిసి రావాలని కోరిన విధానమే కదా. దాన్ని కన్షీరామ్ గారు ఛేదించగలిగిండు.
ఛేదించి ముఖ్యమంత్రిని చేయగలిగాడు. ఉమ్, అది ఆ మహానుభావుడిని ఆలోచన విధానము. బాబాసాహెబ్ అంబేద్కర్ అది చేయలేకపోయినా, ఆయన పార్టీ పెట్టి గెలవలేకపోయినా, చేయలేకపోయినా కానీ దాంట్లో నుంచి మళ్ళీ కన్షీరామ్ గారు చేయగలిగారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఈయన ముందుకు తీసుకుపోగలిగాడు. ఇప్పుడు మరో మరో దేశానికి మరో కాన్స్టిట్యూమ్ అవసరం ఉన్నదా? 100%. ఎవరైతారు అనుకుంటారు మీరు మరో కాన్స్టిట్యూమ్? నార్త్ సైడ్లో చంద్రశేఖర్ ఆజాద్ బాగా యంగ్ దాంట్లో బాగా పనిచేస్తుండు. ఆయన ఇప్పుడు ఏంది, ఆయన మన దళిత ఆర్మీ చీఫ్ కమాండర్ చంద్రశేఖర్ ఆజాద్ బ్రహ్మాండంగా చేస్తుండు. కానీ అక్కడ మాయావతి గారు కూడా ఉన్నారు. మాయావతి గారు కూడా ఉన్నారు. మాయావతి కూడా కన్షీరామ్ వారసురాలుగా ఆమె బ్రహ్మాండంగా ఆమె ఉన్నది. ఏదో ఒక రోజు ఈ విద్యా విధానంలో వచ్చే మార్పుల వల్ల ఈ జాతులన్నీ కూడా ఎడ్యుకేట్ అయిన తర్వాత ఏదో ఒక రోజు కమిట్ అవుతారు, డెఫినెట్గా యునైట్ అవుతారు. ఏదో ఒక రోజు మాత్రం మరో కన్షీరామ్ లాగా ఇప్పుడు మాయావతిలా, లేకుంటే ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ దళిత ఆర్మీ చీఫ్ కమాండర్ నేను ఆయన అపాయింట్మెంట్ కోసం అడిగాను, అసలు ఇయ్యలే, బిజీ. తీసుకొద్దాం హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి పెద్ద అది పెట్టాలనుకున్నాను. ఏదో ఒక రోజు చేయాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి తప్పకుండా. మా సహకారం డెఫినెట్గా ఉంటుంది. ఎవరిని నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే మాకు కేసీఆర్ గారు చేసిన ద్రోహం చాలా ఉంది. మా కమ్యూనిటీని అసలు విస్మరించబడేసిండు. కాబట్టి ఆ ప్రభుత్వం పోయింది. ఎందుకంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వీరవేగిన, ఇప్పుడు కారం చెడు, నీరుకొండ ఇవి జరిగినప్పుడు డెఫినెట్గా దళిత ఉద్యమాన్ని తారకం గారు, అదే మాదిరిగా కత్తి పద్మారావు గారు, చాలామంది అనేకంగా కృష్ణమాదిగ లాంటి వాళ్ళు అందరూ కలిసి అక్కడ పనిచేసినప్పుడే ఆ ప్రభుత్వం కూలిపోయింది. అవును. కాబట్టి ఇదే మాదిరిగా దాడులు విపరీతంగా జరుగుతున్న క్రమంలో న్యాయం జరగకపోతే ఏదో ఒక రోజు ఈ జాతులను ఏకమైతే అది కన్షీరామ్ లాగా, బుజ్జ తారకం లాగా, కత్తి పద్మారావు లాగా ఎవరో ఒక నాయకుడు పుట్టుకొని వస్తారు కృష్ణమాదిగ లాగా, మళ్ళీ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అప్పుడందరూ యునైట్ అవుతారు. రైట్, ఓకే. మొత్తానికి అంటే చాలా అంశాలను అయితే మీ ఇంటర్వ్యూలో మాట్లాడినాము. ఫైనల్గా చెప్పండి, అంటే మీ జీవిత ఆశయం ఏంది? నా జీవిత ఆశయం ఇప్పుడు ఒకటే మిగిలింది. మా కుటుంబము, కుటుంబం నుంచి ఎవరు అవుతారో బయట అవుతారో కాదో కానీ మా కుటుంబం నుంచి, మా పిల్లల నుంచి ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఒక మంచి స్ఫూర్తిని, విద్యను అందించి జనరేషన్ తయారు చేయాలి. ఇక ఉద్యమాలది ఇప్పటికీ నాకు 70 సంవత్సరాలు వచ్చేసినాయి. 70 ఉంటారా మీరు ఇప్పుడు? బాగా పనిచేశాము, ఏం సాధించలేకపోయాను. విచ్చలవిడైపోయినాయి ఉద్యమాలన్నీ కూడా. నాయకత్వం కూడా అట్లా ఉంది. రాజకీయ నాయకులు అట్లనే తయారైపోయారు, చెంచాలా తయారైపోయారు రాజకీయ పార్టీలకు. జాతులను పట్టించుకొని గౌరవించే స్థాయిలో లేదు. జనం అట్లా లేరు కాబట్టి నాయకులు కూడా అట్లా లేరు. జనంలో అట్లే ఉంది, నాయకుల్లో అట్లే వచ్చేసింది. కలవడం లేదు. ఎవరో ఒకరు త్యాగం చేయాలి ఏదో ఒక రూపంలో. ఈ జాతులను పట్టించుకున్న రోజే యునైట్ అవుతుంది. వాళ్ళకు కూడా గౌరవం, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, బాబు జగజీవన్ రామ్ లాగా ఒక మంచి పేరు, కన్షీరామ్ లాగా మంచి పేరు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మీ షెడ్యూల్లో ఇంత టైం కేటాయించి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి KR TV. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి. మంచి అవకాశం కల్పించినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా. వాళ్ళకి సంబంధించి నాగారం అంజయ్య గారి అభిప్రాయాన్ని ఏకవచనంతో చెప్పాలి. ఒకే మాటతో మీరు చెప్పాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసము తప్పులేని చేసినా, అదేని చేసినా రాష్ట్రం కోసం పనిచేసాడు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోరాట పట్టుమతో, మాటల యుద్ధంతో ముఖ్యమంత్రి అయ్యాడు. పైల శేఖర్ రెడ్డి. 100% ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆయన ఇప్పటి వరకు వచ్చిపోయిన ఎమ్మెల్యేల, మంత్రుల కన్నా ఆయన ప్రదాతనే. ఇక్కడ కుంభం అనిల్ కుమార్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది కదా. ఆయన ఇంకా నిరూపించుకోవాల్సిన సమయం ఉన్నది చెప్పొచ్చు. కంపారిజన్లో జడల అమరేందర్ రాజకీయ లక్ష్యం లేకున్నా కానీ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు పనిచేశారు. గాదగినే ఆయన ఉద్యమకారుడు. ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు, పరిశాన్ అవుతుంటాడు. గద్దర్ అన్న త్యాగమూర్తి తెలంగాణ రాష్ట్రానికి. వి ప్రకాష్ వీళ్ళందరూ కూడా డెఫినెట్ తెలంగాణ ఉద్యమకారులలో వారొకరు. నాగారం అంజయ్య అంటే మనకు తోచిన లెవెల్లో, మన లెవెల్లో మనం పనిచేస్తూ పోతున్నాము అంతే. మోత్పల్లి నరసింహులు అన్న టైగర్. ఆయన కుడుదల నాగేష్ వేస్ట్, లీడర్షిప్లే వేస్ట్, డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్ నాగేష్. జర్నలిస్ట్ క్రాంతి ఓకే, ఈజ్ రాణిస్తున్నాడు ముందు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్.